వెల్కమ్ టు ఎన్ఆర్కే మెరిట్స్. సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. ఆసియాఖండంలోనే పెద్ద గిరిజన జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరుగుతోంది. అయితే సమ్మక్క సారక్కలు దేవతలే కాదు, పైనుంచి ఊడిపడలేదు. వారు వనానికి సంబంధించిన గిరిజన దేవతలే తప్ప హిందూ మతానికి వారికి ఎటువంటి సంబంధం లేదు. వారు ఏమైనా బ్రహ్మ నుంచి ఊడిపడ్డారని చిన్నజీయర్ స్వామి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారక్క జాతరలను ఉద్దేశించి వారు అసలు దేవతలే కాదు, గిరిజన దేవతలు, వారికి అంత ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి, వారు ఒకవేళ చేసుకుంటే కనుక గిరిజనులు అలాగే ఆటవికంగా అడవిల్లో ఉండేవారు చేసుకుంటే తప్పు లేదు, కానీ చదువుకున్నవారు జ్ఞానవంతులు కూడా ఆ జాతరకు వెళ్తూ ఆ జాతరలో పార్టిసిపేట్ చేస్తూ సమ్మక్క సారక్కకు మొక్కుతున్నారు. ఇది చెడు సంప్రదాయం, చెడ్డ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకువస్తున్నారు, దాని పేరిట అనేకమైన బిజినెస్ జరుగుతోంది అని చిన్నజీయర్ స్వామి అంటున్నారు. మొక్కుతున్నారు. చదువు రానోళ్ళు అయితే పర్లేదు, చదువు వచ్చిన వాళ్ళు, జ్ఞానవంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నారు. ఆమె పేరిట బ్యాంకులు వెలుస్తున్నాయి. ఇదొక వ్యాపారంలాగా మారిపోయింది. ఇదొక చెడు సంప్రదాయము, చెడ్డది అన్నట్టుగా సమ్మక్క సారలక్క జాతరను వారి యొక్క అస్తిత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకు వస్తే అంతకుముందు కూడా షిరిడి సాయి బాబా కూడా దేవుడు కాదు, ఆయన ఒక వ్యక్తి. హిందూ పురాణంలో కానీ హిందూ మైథలాజికల్ బుక్స్లో కానీ అతను లేడు. అతను దేవుడిగా కొలుస్తున్నారు. ఊరికొక మందిరం ఏర్పడింది ఆయన పేరిట. చాలామంది హిందువులు అతన్ని దేవుడిగా కొలుస్తున్నారు. అతను కూడా దేవుడు కాదని గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఏంటో మరి హిందువుల్లో ముక్కోటి దేవతలు అంటారు. మరి చిన్నజీవ స్వామి గారేమో దేవుడు అనేవాడు ఒక్కరే ఉంటారు, ఒక్కరే ఉండాలి, దేవుడు ఒక్కరే ఉంటారని ఆయన చెప్తారు. ఎవరు చెప్పింది నవ్వాలి? చాలామంది హిందువులు ఏం చెప్తారంటే చాలామంది దేవుళ్ళు, చాలామంది దేవతలు ఉంటారు. ఆ దేవతల్లో భాగంగానే ఈ సమ్మక్క సారలక్క వాళ్ళు కూడా ఉంటారు. ఆ దేవుళ్ళలో భాగంగానే సాయిబాబా గారు ఉంటారు. అంతేగాని దేవుడు ఒక్కడే కాదని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ చిన్నజీయర్ స్వామి ఆధ్యాత్మిక గురువు, ఈతను మాత్రం ఏం చెప్తారంటే దేవుడు ఒక్కడే అంటారు, ఒక్కడే ఉంటారు, దేవుడు ఇంతమందిని ఉండరు, దేవుడు అనేవారు ఒక్కరే ఉంటారు. ఎవరు నమ్మాలి? ఇది ఒక చెడ్డ సాంప్రదాయంగా అతను చెప్తున్నారు చిన్నజీయర్ స్వామి గారు. ఎవరిది చెడ్డ సాంప్రదాయం? ఎందుకు చెడ్డ సాంప్రదాయం? గమనిస్తే మరి చిన్నజీయర్ స్వామి గారు కూడా వ్యాపారమే చేస్తున్నట్టుగా కనపడుతుంది. శంషాబాద్ దగ్గర పెద్ద 1000 ఎకరాల్లో ఆలయం కట్టారు. అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. మరి అదేంటి? అక్కడ కూడా వ్యాపారస్తులు వస్తున్నారు, బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు, చాలామంది ప్రజలను దాన్ని దర్శించుకోమని ఆహ్వానాలు పంపుతున్నారు. అక్కడ కూడా ఒక జాతర లాంటివి చేస్తున్నారు. దానికి ఏమంటారు? అది వ్యాపారం కాదా? మీరు చేస్తేనే వ్యాపారం, ఇతర వాళ్ళు చేస్తేనే అది వ్యాపారం కాదు అని మీరు ఎలా అంటున్నారు? వ్యాపార సంబంధమైనవి అంటున్నారు. మీరు చేసిందే హిందూ సంప్రదాయమా? ఇతరులు చేసింది కాదా? అసలు హిందూ సంప్రదాయాలు ఇంత గందరగోళం ఏంటి? ఒకసారి ఆలోచించండి. చాలామంది మొక్కుకొని, చాలామంది మొక్కులు చెల్లించుకునే సమ్మక్క సారలక్క దేవతలు కాదంటారు. ఊరికొక దేవాలయం ఉన్న షిరిడి సాయిబాబాను దేవుడు కాదు అంటారు. మరి ఎవరు దేవుడు? దేవుడు ఒక్కడే అంటున్నారు. ఆ దేవుడు ఎవరో తేలాలి. హిందూ దేవుళ్ళ, లేకపోతే ఇతర దేవుళ్ళ, లేకపోతే ఆధ్యాత్మికంగా అందరినీ చక్కటి మార్గంలో నడిపించేవారే దేవుడా? ఎవరు ఏ దేవుడు? ఇన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నప్పుడు, వాళ్ళందరూ దేవతలు కాదు అన్నప్పుడు నిజమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు, ఒక్కడైన దేవుడు ఒకరు ఉంటారు కదా, వారిని ఎవరినో తెలుసుకుందాం. ఒకవేళ నిజంగా చిన్నజీయర్ స్వామి గారు చెప్పినట్టుగా ఒక్కడే దేవుడు ఉంటే ఆ ఒక్కడు దేవుడు ఎవరో కనుగొందాం, ఎవరో అన్వేషించుదాం, ఎవరో తెలుసుకుందాం. దేవుడు కాగలిగిన వ్యక్తికి, లేకపోతే దేవుడు అనే వారికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఎవరికో ఉన్నాయో చూద్దాం. ఒకవేళ ఉంటే ఆయన్నే కొలుద్దాం, ఆయన్నే పూజిద్దాం, ఆయన్నే దేవుడిగా భావించుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.